హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మిస్టర్ కాంపిటేటివ్ ఫర్ ఈజీ లెర్నింగ్. ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్లో ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో అందులో ఉన్న వేకెన్సీస్ ఏవైతే ఉన్నాయో వాటి కోసం న్యూస్ అనేది వచ్చిందండి. ఆ న్యూస్ కోసం తెలుసుకుందాం. సో దేవాదాయ శాఖలో ఉద్యోగాల భర్తీ, దేవాదాయ శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో అవి భర్తీ చేస్తా ఉంటున్నారు. ఆల్రెడీ మనకి ఎండోమెంట్ మినిస్టర్ గారు 500 వేకెన్సీస్ ఉన్నాయని చెప్పడం జరిగిందండి. ఆ 500 వేకెన్సీస్లో కొంత బ్రేకప్ అయితే మనకి ఈరోజు తెలిసిందనే మనం అనుకోవచ్చు. మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని కంప్లీట్గా రివ్యూ చేశారండి. సమీక్ష అనేది చేయడం జరిగింది. సమీక్ష చేసి ఆ శాఖలో ఏవైతే ఖాళీలు ఉన్నాయో వాటిని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఫిల్ చేయాలని డెసిషన్ తీసుకోవడం జరిగిందనమాట. సో ఏంటేంటి ఉన్నాయి అనేది మనం ఇందులో చూద్దామండి. ఇందులో డిప్యూటీ కమిషనర్ ఉన్నాయి. డిప్యూటీ కమిషనర్ 6 పోస్టులు ఉన్నాయి. అసిస్టెంట్ కమిషనర్ 5 పోస్టులు ఉన్నాయి. జూనియర్ అసిస్టెంట్ 16 పోస్టులు ఉన్నాయి. అత్యంత ఎక్కువ క్రేజ్ ఉండేటటువంటి పోస్టు, సాధించగలిగే అవకాశం ఎక్కువగా ఉన్నటువంటి పోస్టు ఈవో గ్రేడ్ 3 అండి. చాలా మంది కోరుకున్నారు దేవుడి సన్నిధిలో పనిచేయాలని చెప్పేసి. లాస్ట్ టైం 60 పోస్టులు వచ్చాయండి. 60లో 30+ ర్యాంక్స్ అనేవి మనం సాధించగలిగాము. ఇక్కడ నుంచి మీకు ఎండోమెంట్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్, ఎలా ప్రిపరేషన్ స్ట్రాటజీస్ కానీ ఇవన్నీ కూడా వస్తాయండి. సో ఏవి ఎన్ని వేకెన్సీస్ ఏంటి, వీటి క్యాడర్ ఏంటి, ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏంటి, నేను ఈ వీడియోలో చెప్తాను మీకు. సో ఈవో గ్రేడ్ 3 వచ్చేసి 104 వేకెన్సీస్ అండి. ఇవి ఖాళీలు ఉన్నాయి. ఈ 104 వేకెన్సీస్ని భర్తీ చేసేస్తాం అని చెప్పట్లేదు, ఖాళీలు ఉన్నాయి, అది గుర్తుపెట్టుకోండి. చాలామంది ఇప్పుడు మీకు యూట్యూబ్లో తమ్నైల్స్లో పెడతారు, ఇది ఫిల్ అయిపోతున్నాయి 500 అని చెప్పారు. అప్పుడు 500 వేకెన్సీలు అని చెప్పారు. ఎప్పుడు కూడా రాంగ్ ఇన్ఫో అనేది మనం ఇవ్వలేదు. షోర్ షార్ట్ ఈవో గ్రేడ్ 1 అనేది 10 లోపే ఉంటాయని చెప్పాం. గ్రేడ్ 3 అనేది 100+ ఖాళీలు ఉన్నాయని చెప్పాం. సో ఈ 100లో ఎన్నిటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తుందో చూద్దాం. లాస్ట్ టైం లాగే 60 to 80 మధ్యలో ఇవ్వచ్చు, లేదంటే 104 కూడా ఫిల్ చేయొచ్చు. ఓకేనా? సో ఇవేంటి, వీటి ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ ఏంటి అనేది ఒకసారి నేను మీకు చూపిస్తానండి. ఫస్ట్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్, అంటే దేవాదాయ శాఖలో అడ్మినిస్ట్రేషన్ ఏ విధంగా ఉంటుందంటే ఈవో గ్రేడ్ 1 అండి. ఈవో గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 ఇలా 3 గ్రేడ్స్లో ఈవోస్ ఉంటారండి. గ్రేడ్ 3 అనేది లీస్ట్ ఇన్ ద హైరార్కల్ స్ట్రక్చర్. ఇలా వెళ్తుందండి, ఇలా వెళ్ళి ఇలా హైరార్కీ స్ట్రక్చర్ పెరుగుతూ వెళ్తుంది అనమాట. ఫస్ట్ ఈవో గ్రేడ్ 3 ఉంటారు. వీటి ఆదాయాన్ని బట్టి డివైడ్ చేస్తారు. ఈ ఆదాయాలు అనేవి రీసెంట్గా చేంజ్ చేయడం జరిగిందండి. ఓకేనా? సో కేటగిరీ ఏ ₹1,00,00,000 దాటిన దేవాలయాలు అని చెప్పేసి చేంజ్ చేశారు. కేటగిరీ బి 50 lakhs, ఇది 25 lakhs అనమాట. సో లాస్ట్ టైం చేసినప్పుడు ఆ టైంకి ఈ కేటగరైజేషన్ ఉందన్నమాట. మనం లాస్ట్ టైం 2020 నుంచి చేస్తూ ఉన్నాం దీనికోసం. దీని ఇన్ఫో అనేది ఇస్తూ ఉన్నాము 21 నుంచి. సో ఈ హైరార్కల్ స్ట్రక్చర్ కనుక మనం చూసుకున్నట్టయితే ఈవో గ్రేడ్ 1 ఈవో గ్రేడ్ 3 లీస్ట్ ఇన్ ద హైరార్కికల్ స్ట్రక్చర్. ఆ తర్వాత గ్రేడ్ 2 ఉంటారండి. ఇందులో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు, డిఆర్ ఉండదు అనమాట. ఇందులో పర్సంటేజెస్ ఉంటాయి. ఇంత పర్సెంట్ డైరెక్ట్ రిక్రూట్ చేయాలి, ఇంత పర్సెంట్ ప్రమోషన్ బేసిస్లో వెళ్ళాలని. ఈవో గ్రేడ్ 2కి మాత్రం ఎటువంటి డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఉండదు. గ్రేడ్ 1కి ఉంటుందండి డైరెక్ట్ రిక్రూట్మెంట్. సో ఆ 6 పోస్టులు ఏవైతున్నాయో అవి మీకు ఇవ్వడం జరిగింది. 7 అన్నారండి, యాక్చువల్లీ చూద్దాం 7 ఇస్తారా 6 ఇస్తారా అనేది. ఇవైతే 104 ఖాళీలు ఉన్నాయి. ఎన్నిటికి ఫైనాన్షియల్ క్లియరెన్స్ వస్తుందో చూద్దాము. మోస్ట్లీ అయితే 60 to 80 మధ్యలో ఉండొచ్చు, కంప్లీట్గా కూడా ఫిల్ చేయొచ్చు. దీని తర్వాత ఏదైతే ఉందో ఈవో గ్రేడ్ 1 అసిస్టెంట్ కమిషనర్ ఈవో గ్రేడ్ 1కి హయ్యర్ అథారిటీ అనమాట. అంటే మీకు ఈవో గ్రేడ్ 3లో ప్రమోషన్ వస్తే గ్రేడ్ 2 అవుతారు, గ్రేడ్ 2 ప్రమోషన్ వస్తే గ్రేడ్ 1 అవుతారు, గ్రేడ్ 1 ప్రమోషన్ వస్తే అసిస్టెంట్ కమిషనర్ అవుతారు, అసిస్టెంట్ కమిషనర్ ప్రమోషన్ వస్తే డిప్యూటీ కమిషనర్ అవుతారు, డిప్యూటీ కమిషనర్ రీజనల్ జాయింట్ కమిషనర్, ఆ తర్వాతే అడిషనల్ కమిషనర్, ఆ తర్వాత కమిషనర్ అనమాట. కమిషనర్ పైన మనకి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఏదైతే పోర్ట్ఫోలియో ఉంటుందో ఎండోమెంట్ మినిస్ట్రీ ఉంటుంది. సో అది రెవెన్యూ అండర్లోకి వస్తుందండి. రెవెన్యూ మినిస్ట్రీ అండర్లోకి వస్తుంది ఈ ఎండోమెంట్ డిపార్ట్మెంట్. ఇప్పుడు ఎవరున్నారు, ఆనం రామనారాయణ రెడ్డి గారు మనకి ఎండోమెంట్ మినిస్టర్గా ఉన్నారు. ఓకేనా? సో ఈ విధంగా ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ అనేది ఉంటుందన్నమాట. మనకి అసిస్టెంట్ కమిషనర్లు 6, డిప్యూటీ కమిషనర్లు 5 పోస్టులు వేకెన్సీలు ఇవ్వడం జరిగిందనమాట. ఈ విధంగా కేటగరైజేషన్ ఉంటుంది. వీళ్ళ కింద అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ ఉంటారు. గ్రేడ్ 3 కింద జూనియర్ అసిస్టెంట్లు కానీ, అదర్ వర్కర్స్ కానీ, స్వీపర్స్ కానీ ఎవరైనా సరే ఉండొచ్చు అనమాట. అదర్ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్. చిన్న టెంపుల్స్ ఈవో గ్రేడ్ 3కి ఇస్తారు. అంతకంటే కొంచెం ఆదాయం ఎక్కువ ఉన్న టెంపుల్స్ గ్రేడ్ 2కి, గ్రేడ్ 1కి అత్యంత ఎక్కువ ఆదాయం వచ్చే టెంపుల్స్ని ఇస్తారనమాట. సో ఆ విధంగా ఉంటుంది. సో గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 3కి క్వాలిఫికేషన్ వచ్చేసి ఎనీ డిగ్రీ అండి. లాస్ట్ టైం ఆల్రెడీ నోటిఫికేషన్లో మనకు మెన్షన్ చేశారు ఎనీ డిగ్రీ. చాలా మంది అడుగుతున్నారు, చాలా డౌట్స్ ఈ వీడియోలో మనం క్లియర్ చేసుకుందాం.
ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే క్వాలిఫికేషన్ ఎనీ డిగ్రీ ఉంటుంది, జూనియర్ అసిస్టెంట్కి కూడా ఎనీ డిగ్రీ ఉంటుంది. డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ కమిషనర్కి మాత్రం లా డిగ్రీ ఉండాలండి. లా ఉండాలి అండ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలన్నమాట. సో లాస్ట్ టైం అసిస్టెంట్ కమిషనర్ నోటిఫికేషన్ వచ్చింది, 6 పోస్టులతో భర్తీ చేయడం జరిగింది, ఇప్పుడు 5 ఇచ్చారు. సో వీటి క్వాలిఫికేషన్స్ చూసాం. దీనికి కూడా మీకు మోస్ట్లీ ఎండోమెంట్ ఈవో గ్రేడ్ 1 ఇక్కడ ఉన్న క్వశ్చన్ ఏంటంటే 2 విడివిడి నోటిఫికేషన్లు ఇస్తారా, లేదంటే మార్క్స్ క్రైటీరియా బట్టి ఈ 2 కలిపేసి ఒకటే ఎగ్జామ్ పెట్టేసి ఈ రెండింటిని కూడా ఫైన్ ట్యూన్ చేస్తారా, గ్రేడ్ 1కి సిలబస్ కొత్తగా ఏమైనా మారుస్తారా, ఇవన్నీ కూడా డౌట్స్ వస్తున్నాయి. సో ఈ రెండింటిని మ్యాక్సిమం మర్జ్ చేసే అవకాశం కూడా ఉందండి, ఎందుకంటే ఈ రెండింటికి కలిపి ఒక ఎగ్జామ్ పెట్టొచ్చు, పెట్టి మార్క్స్ క్రైటీరియా బట్టి చూస్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా చేసే అవకాశం అయితే ఉంది. సో ఈవో గ్రేడ్ 1 చూసుకుంటే ఇది మనకి జోనల్ పోస్ట్ అండి. ఈవో గ్రేడ్ 3 అనేది డిస్ట్రిక్ట్ వైజ్ పోస్ట్ అనమాట, ఏంటంటే జిల్లా వారి పోస్ట్. ఓకే, ఇది ఒక డిఫరెన్స్ అనేది స్టూడెంట్స్ అడుగుతున్నారు. ఓకేనా. నెక్స్ట్, సపోజ్ గ్రేడ్ 1 అప్లై చేస్తున్నారు అనుకోండి, మీ జోన్లో పోస్ట్ లేదనుకోండి, అదర్ జోన్లో మీరు అప్లై చేసుకోవచ్చు, ఓపెన్ కేటగిరీ పోస్ట్ ఉంటే. దానిలో కనుక అందులో ఉండే స్టూడెంట్స్ కంటే ఎక్కువ మార్క్స్ మీకు వస్తే మీకే ఉద్యోగం వస్తుంది. ఈ డౌట్ కూడా చాలా మంది అడగడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఈ బ్రేకప్ అనేది ఉంది. సో ఎప్పటి నుంచో మేము చెప్పుకుంటూ వస్తున్నాం, మీ ప్రిపరేషన్ అయితే ఆపొద్దు, కన్సిస్టెంట్గా ఇవ్వండి. ఆల్రెడీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రిపరేషన్ పరంగా ఫస్ట్ మీరు గ్యాదర్ చేసుకోవాల్సింది పీవైక్యూస్ అండి. పీవైక్యూస్ ఏవైతే 2022-23లో జరిగిందో ఎండోమెంట్ పేపర్, దాని క్వశ్చన్ పేపర్ తెచ్చుకోండి. 2009లో ఒకసారి జరిగింది ఈవో గ్రేడ్ 3, అదొకసారి తెచ్చుకోండి. ఓకేనా. మాకు మెసేజ్ చేస్తే మేము కూడా ప్రొవైడ్ చేస్తాం. కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ ఇచ్చాము, 1500 మెంబర్స్ ఉంటారండి అందులో. మీకు ఏ డౌట్స్ ఉన్నా అందులో మెసేజ్ చేయండి, అది మిస్టర్ కాంపిటేటివ్ గ్రూపే. మీ డౌట్స్ ఏ ఉన్నా సరే మోస్ట్లీ క్లారిఫై అయిపోతాయి. ఇంకే డౌట్స్ ఉన్నా సరే మాకు 9063013089 అనే నెంబర్కి కాల్ చేసి మాకు ఇన్ఫార్మ్ చేయొచ్చు, ఏదైనా డౌట్ అనేది మీరు అడగొచ్చు. ఓకేనా. సో మీరు గ్యాదర్ చేసుకోవాల్సింది పీవైక్యూస్ అండి. రైట్ మెటీరియల్ అండి, మెటీరియల్ ఆర్ ఎనీ కోర్స్ మీరు ఓన్గా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఈ కోచింగ్ ఇండస్ట్రీస్ ఏం చేస్తాయంటే కోచింగ్ సెక్టర్లో మీకు మెటీరియల్ కంటెంట్ అంతా కూడా ఒక దగ్గరికి తెచ్చి పెడతాయి. మీరు పడాల్సిన కష్టం వాళ్ళు పడతారు, పడి మీకు ఎంసీక్యూస్ తయారు చేసి ఇస్తారు. మీరు తయారు చేసుకోకుండా మీరు ఎగ్జామ్కి రెడీగా ఉండేలా చూస్తారు. అదే మీరు ఓన్గా చేసుకోగలిగితే మీరు ఓన్గా కూడా ప్రిపేర్ కావచ్చు. సో ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయలేదు అంటే ఇమీడియట్గా స్టార్ట్ చేయండి. దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ ప్రిపరేషన్ని మొదలు పెట్టొచ్చు. ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో మీకు బొంబార్డ్ అయిపోతారండి కంటెంట్తో, చాలా రకాల కంటెంట్ ఉందండి, చాలా రకాల కంటెంట్తో మిమ్మల్ని బొంబార్డ్ చేస్తారు. 300కి 300కి 200కి కూడా కోర్సులు ఉన్నాయి. ఎప్పుడో పాత వీడియోలు అసలు కంటెంట్ లేనివి, యూజ్ లేనివి, అసలు ఇర్రెలెవెంట్ అండి, అవి ప్రవచనాల రూపంలో చెప్తారు. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు, ఉండి మీకు మిస్గైడ్ చేస్తారనమాట. సో అలాంటి వాటిలో పడకండి. మీరు స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వగలనుకుంటే ఓన్ ప్రిపరేషన్, సెల్ఫ్ ప్రిపరేషన్ విత్ బుక్స్ ఈజ్ ద బెస్ట్ ప్రిపరేషన్. కానీ గైడెన్స్ అనేది, ఒక మెంటార్ అనేది ఎవరికైనా అవసరం. ఎవరికైతే ఈ గైడెన్స్ అవసరం అనుకున్నారో వాళ్ళు మిస్టర్ కాంపిటేటివ్ నెంబర్ కింద ఇచ్చాము, అక్కడ మీరు కాంటాక్ట్ చేయొచ్చు. మాకు మన యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాము, దానిలో కూడా మీరు మనకి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ తెలుసుకోవచ్చు. సో ఇఫ్ అట్ ఆల్ ఎవరైనా సరే కోచింగ్ తీసుకుందాము అనుకుంటే మిస్టర్ కాంపిటేటివ్ 100% ఎగ్జామ్ ఓరియంటెడ్ కోర్స్ని ప్రొవైడ్ చేస్తుందండి. ఏ విధంగా ఉంటుందో మీకు నేను వీడియో ఎండింగ్లో చూపిస్తాను. ఆల్రెడీ చూసిన వాళ్ళు పాత వీడియోలో కోర్స్ ఏ విధంగా ఉంటుందో వాళ్ళు వీడియో ఎండింగ్కి వెళ్ళాక నేను టైం స్టాంప్ చెప్తాను, అక్కడ మీరు స్కిప్ చేయొచ్చు దాన్ని. సో ఎనీ డౌట్స్, ఎలాంటి డౌట్ ఉన్నా సరే, ఈవో గ్రేడ్ 1 ఎలిజిబిలిటీ కానీ, ఏజ్ కానీ, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కానీ, ఏది ఉన్నా సరే, ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అనేవి ఎవ్రీ టాపిక్కి కూడా ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏంటి బుక్స్ ఎలా గ్యాదర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫర్దర్గా వచ్చే వీడియోస్లో. ఎవరైనా సరే కోచింగ్ తీసుకుందాము ఇఫ్ అట్ ఆల్ ఇది మనకి అవసరము అని అనిపిస్తే మీరు ఆ కోచింగ్ని ఎలా చూస్ చేసుకోవాలి అనేది నేను మీకు ఇప్పుడు చెప్తానండి. కోచింగ్ చూస్ చేసుకునే ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే, సో ఫస్ట్ క్రైటీరియా స్టూడెంట్కి ఏ కోచింగ్ సెంటర్ అయినా సరే, ఎండోమెంట్ అవనివ్వండి, ఎలాంటి కోచింగ్ అవనివ్వండి, స్టూడెంట్కి ఎంత ఈజీ చేస్తున్నారు, స్టూడెంట్కి కష్టం లేకుండా ఎవరు చూస్తున్నారు అనేది క్రైటీరియా. ఫస్ట్ క్రైటీరియా అదే. మీకు సంఖ్యలో పుస్తకాలు పెట్టుకొని బ్లాక్ బోర్డ్ మీద చెప్పే టీచర్లు, గురువుగారులు చాలా మంది కనబడతారు. దానివల్ల ప్రవచనాల రూపంలో చెప్పినంత మాత్రం మీకు యూజ్ ఉండదు. ఎగ్జామ్ రిలవెంట్ కంటెంట్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, ఎగ్జామ్లో మెన్షన్ చేసిన విధంగా
మనకి ఈజియెస్ట్ వేలో ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు, అది ఎగ్జామ్కి ఎంత ఈజీగా ఉంది అనేది మీరు చూసుకోవాలి. సో ఫస్ట్ రెలివెంట్గా ఉండాలండి, స్టూడెంట్కి ఈజీ చేయాలండి, ఈజీ చేయాలి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే వ్యాలిడిటీ అండి. ఇప్పుడు చాలామంది ఎలా అంటే వ్యాలిడిటీతో గేమ్ ఆడతారు. ఎలా అంటే స్టూడెంట్కి 6 months ఇస్తారు, 1 year ఇస్తారు, ఆ తర్వాత మళ్ళీ కొనుక్కోమంటారు. చాలామంది గురువుగారులు ఉన్నారు అలాంటి వాళ్ళు, 1 year తర్వాత మళ్ళీ కొనుక్కోండి అంటారు. సో అది మన దగ్గర ఉండదండి. ఇక్కడ మీకు 2 years వ్యాలిడిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈవో గ్రేడ్ 1కి విడిగా కోర్సు, 3కి విడిగా కోర్సు అమ్మిన వాళ్ళు కూడా ఉంటారు. అలా కాకుండా ఈ రెండిటికి కూడా ఒకటే కోర్సు ప్రొవైడ్ చేస్తాం. ఒక దానికి తీసుకుంటే సెకండ్ దానికి కూడా వస్తుంది. రెండిటికి కంటెంట్ సిమిలారిటీ ఉంటుంది. ఏవైనా ఎక్స్ట్రా కంటెంట్ ఏదైనా సిలబస్లో యాడ్ చేస్తే అవి కూడా మీకు యాడ్ చేస్తాం. సో ఏది మీకు మిస్ అవ్వదండి. 2 years వ్యాలిడిటీ. ఇఫ్ ఎట్ ఆల్ ఎగ్జామ్ ఎక్స్టెండ్ అయితే 2 years తర్వాత కూడా మీ కోర్స్ అనేది ఎక్స్టెండ్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి అడగండి వ్యాలిడిటీ ఎంత ఇస్తున్నారు, ఎగ్జామ్ అయ్యే వరకు మాతో ఉంటుందా ఉండదా కోర్సు, ఇది ఒక క్రైటీరియా. నెక్స్ట్ స్టూడెంట్కి ఎంత ఈజీ చేస్తున్నారు. నెక్స్ట్ మెటీరియల్స్ లాస్ట్ టైం మనం ఇవ్వలేదండి ప్రింట్ ఆప్షన్కి, ఇప్పుడు ఏంటంటే మెటీరియల్స్ కూడా ప్రింటబుల్. సో ఈ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మెటీరియల్స్ ప్రింటబుల్ కానీ కంటెంట్ ఈజీ చేయడం కానీ మీకు నార్త్ సైడ్లో చూసుంటారు. మోస్ట్లీ బిగ్ ప్లేయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా స్టూడెంట్కి కంటెంట్ని ఎఫెక్టివ్గా టీచ్ చేయడానికి వాళ్ళు తాపత్రయపడతారు. సేమ్ అదే తాపత్రయం మేము పడుతున్నాము. ఫ్రీ వీడియోస్ చూపించమనండి, ఫ్రీ వీడియోస్ మీరు చూడండి, వెళ్ళి ఎవరి యాప్లోకైనా సరే ఫ్రీ కంటెంట్ చూపించమనండి. ఫ్రీ కంటెంట్ చూసి ఒక 10 వీడియోలు చూడండి. చూసి ఎవరి కంటెంట్ మీకు ఎగ్జామ్కి యూజ్ అవుతుంది, ఎవరి కంటెంట్ మీకు ఎగ్జామ్కి ఇర్రెలవెంట్, బోరింగ్గా ఉంటే మీరు చదవలేరండి, దానివల్ల యూజ్ ఉండదు. ఎఫెక్టివ్గా ఉండాలి, ఏది చెప్పినా సరే ఎఫెక్టివ్గా ఉండాలి. ప్రవచనాల రూపంలో పాతకాలం పద్ధతుల్లో చెప్తాము అంటే అది మీ మూర్ఖత్వం అనుకోవాలి. అలానే లాస్ట్ టైం కూడా చాలామంది బాధపడ్డారు, మీ కంటెంట్ లాస్ట్లో చూసాం సార్ చాలా ఇబ్బంది పడ్డాము అని. అలాగే లాస్ట్ 10 daysలో చదివి 100లో 80+ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారండి, ప్రిలిమ్స్లో చెప్తున్నాను లాస్ట్ మూమెంట్లో. సో ఆ విధంగా ఫ్రీ వీడియోస్ చూపించమనండి, కంటెంట్ ఎలాగుందో చూడండి. చూసి వాళ్ళు చూపించిన తర్వాత ఇవన్నీ క్రైటీరియా చెక్ చేసుకోండి. క్వశ్చన్స్ MCQs ఎన్ని ఉన్నాయి, మేము 8000 MCQs ప్రొవైడ్ చేస్తున్నామండి. మోరోవర్ ఇంకో 6,000 to 7,000 చేస్తాం. సో టోటల్ 15,000 MCQs లైన్ బై లైన్ ఎవ్రీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ మిస్ అవ్వకుండా మీకు తయారు చేసి ఇస్తాం. సో ఇందులో వీడియో క్లాసెస్ ఉంటాయి, మెటీరియల్స్ ఉంటాయి, పవర్ పాయింట్ స్లైడ్స్ ఉంటాయి. కంటెంట్ ఎలా ఉంటుంది నేను మీకు చూపిస్తాను. సో క్వశ్చన్స్ ఉంటాయి, MCQ క్వశ్చన్స్. సో ఇవన్నీ ఒక కంప్లీట్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ కోర్స్ అండి, వన్ స్టాప్ సొల్యూషన్. ఇంట్రెస్ట్ ఉండి ఎవరైనా తీసుకుందాం అనుకుంటే మీరు కింద యాప్ లింక్లో యాప్ డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చామండి. యాప్ లింక్ డౌన్లోడ్ చేయండి. యాప్ డౌన్లోడ్ చేసి మీరు రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయ్యి ఫ్రీ వీడియోస్ చూడండి, ఫ్రీ కంటెంట్ చూడండి. నచ్చలేదంటే యాప్ డిలీట్ చేసేయండి. సో చాయిస్ మీకు ఇస్తున్నాం. సో ఇక్కడ ఏంటంటే ఎలా అయిపోయారంటే ఎవరికి చేత కాదు, చేసే వాళ్ళనేమో చేయనివ్వరు. సో ఆ విధంగా ఉంటారనమాట. సో ఎవరైనా ఎన్రోల్ కావాలి అనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చండి. 9063013089 ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీరు ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి గ్రేడ్ 1 and 3కి సంబంధించి కంప్లీట్ కోర్స్ కోసం డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఎనీ టైమ్ యూ కెన్ కాల్ అస్. ఏ డీటెయిల్స్, ఏ ఎంక్వైరీ కోసమైనా మీరు మాకు కాంటాక్ట్ చేయొచ్చు. దేన్నైనా చూస్ చేసుకునే ముందు మాదే చూస్ చేసుకోండి అని చెప్పట్లేదు. ఎక్కడ చూస్ చేసుకున్నా అది మనకు ఉపయోగపడుతుందా లేదా, అది లాంగ్ టైం మనతో ఉంటుందా లేదా, మనకి అప్పుడే కదా యూస్ఫుల్ అవుతుంది. కోర్సు ఎగ్జామ్ 2 నెలల్లో ఉందనగా చాలామందికి ఆపేశారు చాలామంది కోర్సులు. సో అలా ఉండదండి, మీకు ఎక్స్టెన్షన్ అనేది ఇస్తాము. మెటీరియల్స్ ప్రింటబుల్లా కాదా, ఫ్రీ వీడియోస్ చూపిస్తున్నారా లేదా, ఫ్రీ వీడియోస్ చూసి మనకి ఎక్కుతుందా లేదా, MCQs అని ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, ఇవన్నీ కూడా క్రైటీరియా అండి. చూడండి, చూసి మీరు డిసైడ్ కాండి. ఓకేనా? ఆల్ ద బెస్ట్ అండి. సో హోప్ విల్ సీ అట్లీస్ట్ 50 to 60 ఎండోమెంట్ ఆఫీసర్స్ 2025 ఫ్రమ్ మిస్టర్ కాంపిటేటివ్ అండి. ఇప్పుడు మీకు కోర్స్ అనేది ఏ విధంగా ఉంటుంది, కంటెంట్ ఏ విధంగా స్ట్రక్చర్ చేశాము అనేది నేను మీకు తెలియజేస్తాను. ఎవరైనా ముందు వీడియోస్లో చూసుంటే మీరు స్కిప్ చేయొచ్చు. 30+ సెలెక్షన్స్ రావడం జరిగింది. హోల్ ఆంధ్రప్రదేశ్లోనే ది బెస్ట్ కోర్స్ అని నేను 100% క్లెయిమ్ చేయగలుగుతానండి. మీరు ఎక్కడైనా చూసుకోండి, ఎండోమెంట్కి సంబంధించి ఇలాంటి కోర్స్ మీకు దొరకదు. సో ఇందులో ఏమేమి ఉంటాయి ఈ కోర్సులో? స్టేట్ వైడ్ ప్రిలిమ్స్ గ్రాండ్ టెస్ట్ పెట్టామండి, టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటాయి, అండ్ స్ట్రాటజీ వీడియోస్ ఉంటాయి. ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఏవైతే జిల్లా వారీగా ఇంపార్టెంట్ పుణ్యక్షేత్రాలు ఉన్నాయో అన్నిటికీ సంబంధించి కంటెంట్ పెట్టడం జరిగింది. హై క్వాలిటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్స్తో ఈ విధంగా మీకు కంటెంట్ మీ ముందు ఉంచడం జరిగిందండి.
ఏవైతే మైండ్ మ్యాప్స్ ఉన్నాయో, ఇంపార్టెంట్ కీవర్డ్స్, ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉండే కీవర్డ్స్ ఇవన్నీ కూడా హైలైట్ చేయడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైం మీ కళ్ళ ముందే రామాయణ భారత భాగవతాలు మీ ముందే జరుగుతున్నట్టు అనిపిస్తుందండి. దిస్ ఈస్ ద బెస్ట్ కంటెంట్. ఇంకా మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మెటీరియల్ కూడా ఏదైతే క్లాస్ విన్నారో అదే మెటీరియల్ మీకు ప్రొవైడ్ చేస్తామో దాని మీదే మీరు క్వశ్చన్స్ చేస్తారు. సో వన్ స్టాప్ సింగిల్ కోర్స్ అండి. మీరు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి వచ్చేయండి. డైరెక్ట్ క్వశ్చన్స్ మన దాని నుంచి రిఫ్లెక్ట్ అవుతాయి. నేను ఆల్రెడీ వీడియోస్ చేసి మీకు పెట్టాను. మీరు కావాలనుకుంటే పాత వీడియోస్లోకి వెళ్ళి చూడొచ్చు. ఎక్స్ప్లెయిన్ చేశాను నేను ఏ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చింది. మీకు లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది ఏపీపీఎస్సీ క్వశ్చన్. మనం ఏ టెస్ట్లో అడిగాం సేమ్. నెక్స్ట్ తర్వాత ఏ మెటీరియల్లో వచ్చింది. సో క్వశ్చన్ ఇక్కడ చూడండి. మీరు ఈ క్వశ్చన్ కనుక చూసినట్టయితే వాళ్ళు సింపుల్గా అడిగారు. మనం అందరివి కవర్ చేసాం. ఎవరైతే కురుక్షేత్ర యుద్ధంలో ఎన్ని రోజులు యుద్ధం చేశారనేది మనం అందరివి కవర్ చేసి ఒక ఎంసీక్యూ ఇచ్చాం. వాళ్ళు సింపుల్గా ఒకళ్ళ క్వశ్చన్ అడిగారు. సో క్వశ్చన్స్ ఈజీగానే ఉంటాయి. మీరు వన్ స్టాప్ సొల్యూషన్గా ఈ కోర్సును పెట్టుకుంటే 100% మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయండి. సో ఇంకేంటంటే ఇక్కడ ఫ్యామిలీ ట్రీ రూపంలో ఇక్కడ ఏదైతే మీకు కనిపిస్తుందో ఏవైతే మొత్తం క్యారెక్టర్స్ ఉన్నాయో వాటినే అడుగుతారండి. క్యారెక్టర్స్, ప్లేసెస్, ఈవెంట్స్ ఇలాంటివి అడుగుతారు. ఇవన్నీ డీటెయిల్డ్గా ఇలా మైండ్ మ్యాప్ వేసి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే భాగవతంలో అవతారాలండి. డైరెక్ట్గా మీ కళ్ళ ముందే అవుతున్నట్టు ఉంటుంది. ఈజీగా ఒక్కసారి చదివితే గుర్తుండిపోయేలా ఉంటుంది. సో చట్టాన్ని ఇక్కడ దేవాలయాలు ఇలా మీకు ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ వచ్చేసి చట్టం అండి, ఎండోమెంట్ చట్టము. ఎండోమెంట్ చట్టాన్ని కూడా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేసాము. ఇది కొంచెం కాంప్లికేటెడ్గా ఉంది. ఇలా టేబుల్స్ వేసి ఈజీగా అర్థమయ్యే రీతిలో మీకు మొత్తం కంటెంట్ని ఇవ్వడం జరిగింది. సో నేను మీకు ఏదైతే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఉందో 9063013089 ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు, వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ చేసి మీరు ఎన్రోల్ కావచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్లో మిస్టర్ కాంపిటేటివ్ యాప్ లింక్ ఇవ్వడం జరిగిందండి. ఆ యాప్ లింక్ ద్వారా కూడా మీరు లాగిన్ అయ్యి ఎన్రోల్ కావచ్చు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.